వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కించపరిచేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలో ఉండటం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పార్టీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తలు, మహిళలు రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ యేసుబాబుకు లిఖితపూర్వకంగా ఉన్న ఫిర్యాదుతో పాటు పూర్తి ఆధారాలు గల పెన్ డ్రైవ్ ను అందించిన రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న మీడియా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరిస్తూ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే కార్యకలాపాలను నిర్విఘ్నంగా చేస్తున్నారని అన్నారు. అందులో వేమూరి రాధాకృష్ణ ముందు వరుసలో ఉండి జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కటమే పనిగా ఉన్నారని, అమరావతికి చట్టబద్దత కల్పిస్తామంటూ పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేస్తూ అదేదో పెద్ద ఘనకార్యంలా చంద్రబాబు నాయుడు చిత్రీకరిస్తున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజధాని అమరావతికి 2 లక్షల కోట్లు కావాలా, 20,000 కోట్లు ఖర్చు పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ క్యాపిటల్ కారిడార్ గా చేసుకోవచ్చని ప్రతిపాదన చేసిన క్రమంలో దీనిపై అవాకులు చవాకులు వెక్కిరింతలతో జగన్ పై వెటకారంగా పేజీలు ఆంధ్రజ్యోతి పేపరు, టీవీలలో రాధాకృష్ణ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నీచమైన భాషతో మహిళలను, వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కించపరిచే ప్రచారం చేస్తున్న రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మరియు కాకినాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గోపిశెట్టి బాబ్జీ, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు పుల్ల చందు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కడియాల చిన్నబాబు, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు పెద్దపాటి నాగబాబు, కాకినాడ రూరల్ మండల మహిళా విభాగం అధ్యక్షులు నల్లా రాణి శ్రీను, నియోజకవర్గం ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు వీధి విజయసారథి, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఓబా శ్రీను, కర్రీ చక్రధర్, పొలసపల్లి సరోజ, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ మేడిశెట్టి లక్ష్మి, పబ్బినేడి పాపారావు, 2వ డివిజన్ ఇన్ఛార్జ్ పాటి సూరిబాబు, కొల్లుబోయిన భవానీ, బాలి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఛానల్ పైన దాని అధినేత వేమూరి రాధాకృష్ణ గారి పైన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న మీడియా వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీలోని నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా